అందరికీ నమస్కారం. ఇప్పుడే దేవర మూవీ చూడడం జరిగింది మా మహబూబాద్ సూర్య థియేటర్లో. 11 గంటల షో. అంటే యాక్చువల్గా బెనిఫిట్ షో 4 గంటలకే పడింది. కాకపోతే తెలిసిందే కదా మనకు మొద్దు నిద్ర అనేది సరిపోక పాపం మా సైడ్ ఫోన్ చేసినా లేవలేదు. సో 11 గంటల షో చూసి అందుకే లేట్గా రివ్యూ స్టార్ట్ అవుతుంది. దేవర మూవీ గురించి చెప్పడానికంటే ముందుగా చాలామంది మధ్యలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా హిట్ అవుతే RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ది సైడ్ క్యారెక్టర్ అన్నమాట. లేదు ఈ సినిమా ఫ్లాప్ అయితే RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరోనే ఆయన కూడా అని చెప్పి చాలా మీమ్స్ ట్రోల్స్ అక్కడక్కడ కొన్ని పేజీల్లో పోస్టులు చూడడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఎందుకలా అంటున్నారంటే, ఇది రాజమౌళికి సంబంధించిన ఒక సెంటిమెంట్ అన్నమాట. అది ఆయనతో ఏ సినిమా హీరో ఒక ఏమంటారు మూవీ తీసినా ఆ సినిమా హిట్ అవుతుంది, దాని తర్వాత మూవీ ఫట్ అవుతుంది అన్నమాట. అట్లా హీరోగా నటించిన ప్రతి మూవీ నెక్స్ట్ సినిమా ప్రతి హీరోది ఫెయిల్ అయిపోయింది అన్నమాట. సో ఆ సెంటిమెంట్ తోటే ఇక్కడ బ్రేక్ పడుతుందా పడదా అనేది క్వశ్చన్ మార్క్. సో ఆ విషయానికి వస్తే నాకు తెలిసి దేవర మూవీ ఇంచుమించు రాజమౌళి సెంటిమెంట్ని ఎవరు మన తారకన్న బ్రేక్ చేసిండనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలో మూవీ రివ్యూ గురించి మాట్లాడుకొస్తే ఫస్ట్ డిఓపి ఎంత బాగుందంటే అసలు అద్భుతంగా తీసిండబ్బా. అండర్ వాటర్ విజువల్స్, తర్వాత నైట్ ఎఫెక్ట్స్, తర్వాత సముద్రంలో జరిగే సీక్వెన్స్లు, దాని తర్వాత ఎంట్రీ సీను మెయిన్గా అన్నీ బాగున్నాయి. మూవీలో నాకు జూనియర్ ఎన్టీఆర్ని చూస్తూ ఉంటే అక్కడక్కడ నాకు సీనియర్ ఎన్టీఆర్ని చూసినట్టు అనిపించింది. కాదు సీనియర్ ఎన్టీఆర్ని చూసినట్టు కాదు, జూనియర్ ఎన్టీఆరే సీనియర్ అవుతున్నాడు అనిపించింది. ఆయన నడిచి వస్తూ ఉంటే దేవర అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇందులో ఇద్దరు హీరోలు తండ్రి కొడుకులు అన్నమాట. ఇందులో ముందు ఎన్టీఆర్ని చూస్తూ ఉంటే ఫస్ట్ ఉన్న ఎన్టీఆర్ దేవరని చూస్తూ ఉంటే రెండో అబ్బాయి వర, వాళ్ళ అబ్బాయి పేరు వర, ఈయన పేరు దేవర. దేవరని చూస్తా అంటే నాకైతే అసలు ఒక పెద్ద మనిషిని చూసినట్టు ఫీలింగ్ కలిగింది. అంటే నేను బియాండ్ సినిమా మాట్లాడితే నాకు తారక్ని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక తెలుగుదనాన్ని ఒక హుందాతనంతో ఒక మనిషి వ్యవహరిస్తే జనరల్గా మన ఊళ్ళో కూడా పెద్ద మనుషులు చూస్తూ ఉంటాం మనం అక్కడక్కడ. అంటే పంచాయతీల్ని చేసే వ్యక్తులు కానీ, లేకపోతే సెటిల్మెంట్లు చేసే మనుషులు కానీ, అంటే ఏమంటారు పెళ్లి వివాహాలు కానీ ఇట్లాంటివి చేసే మనుషులు చూస్తూ ఉంటే ఎంత హుందాతనంతో ఎంత పెద్దరికంగా అనిపిస్తుందో, నాకు దేవర్ని చూస్తూ ఉంటే కూడా ఆ మూవీలో అంత బాగా అనిపించింది నాకు. అంటే ఆయన యాక్టింగ్ కాదు, అది ఆయన ఒరిజినాలిటీకి దగ్గరగా ఆయనే సీనియర్ అయిపోతూ ఉన్నాడు. ఏజ్ మీద పడుతూ ఉంది కాబట్టి, ఒక 40 ఏళ్ళకి దగ్గరకు వచ్చింది కాబట్టి మేబీ నాకు అట్లా అనిపించి ఉండొచ్చు నా కళ్ళకి. కానీ చాలా హుందాతనంతో ఉన్నాడు, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ సినిమా గురించి ప్లస్లు మైనస్లు మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ ప్లస్ సినిమా అంతటికి జూనియర్ ఎన్టీఆరే. సినిమా మొత్తానికి ఆయనే ప్లస్. మీకు తెలుసో లేదో సినిమా ఒక మా ఫ్రెండ్ ఎవరు సాయి చెప్పి 170 నిమిషాలు సంథింగ్ ఎంతో అన్నట్టున్నాడు. అందులో 90% స్క్రీన్ మీద తారకే కనిపిస్తాడు మీకు. ఇక వేరే ఏ సీన్లు, వేరే ఏ సెంటిమెంటల్స్, వేరే ఏ ఎమోషనల్స్ ఏవి కనిపించవు. 90% స్క్రీన్ మీద మనకు తారకన్నే కనపడతాడు. సో టోటల్గా సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఇది 1 man షో మాత్రమే, తారక్ మీదనే నడుస్తుంది. అందుకే అంటనా అదే మన రాజమౌళి సెంటిమెంట్ని ఈ సినిమా బ్రేక్ చేసేలా కనపడుతుంది నాకైతే. ప్లస్లు ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ ఆయన ప్లస్ మూవీకి, ఆ ఎంట్రీ సీను ప్లస్, తర్వాత ఆ వాటర్ విజువల్స్ ప్లస్, ఆయన చేసిన ఫైట్లు ప్లస్, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర వచ్చిన బీజిఎమ్స్, ఆ ఫైట్ సీన్స్ అవి ప్లస్, తర్వాత క్లైమాక్స్లో వచ్చిన ఎలివేషన్ సీను ప్రకాష్ రాజ్ చెప్తా ఉంటే వాళ్ళ ఎవరు దేవర వైఫ్ తోటి మాట్లాడుతూ ఉంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని రివీల్ చేసే సీన్లు ఎంత బాగున్నాయి అంటే అసలు అద్భుతంగా ఉంది. ఇంకా అతిపెద్ద ప్లస్ ఏంటంటే ఈ సినిమాకి అనిరుద్ధ్ ఇచ్చిన దేవర టైటిల్ సాంగ్. ఆ ఒక సాంగ్కి సంబంధించిన బీజిఎంఏ మూవీని ఎలివేట్ చేసుకుంటూ వచ్చింది, హైలైట్ చేసుకుంటూ వచ్చింది. సో అది బాగుంది, ఇక్కడ బాగా నచ్చింది నాకైతే. తర్వాత ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఆయన ఫ్రెండ్గానే ఉంటూ విలన్గా కూడా 2 రోల్స్ భలే చేసింది అనిపించింది. సో తర్వాత డిఓపి మెయిన్ ప్లస్ ఈ మూవీకి. తర్వాత బీజిఎమ్స్ బాగున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. తర్వాత మిగతా వాళ్ళ యాక్టింగ్, ఆ ముసలమ్మ ఒక ఆమె చేసింది. తర్వాత మధ్యలో ఎవరు మన గెటప్ శ్రీని వచ్చిండు. తర్వాత ఇంకా కొన్ని అంటే క్యారెక్టర్లకు పెద్దగా లెంతీగా లేవు, అసలు వేరే క్యారెక్టర్ల గురించి మాట్లాడడానికి లేదు. ఎంతసేపు మనకు జూనియర్ ఎన్టీఆరే. జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు, కానీ అమ్మాయి నాకు తెలిసి పట్టుమని 10 నిమిషాలు కూడా స్క్రీన్ మీద అమ్మాయి కనిపించలే ఎక్కడ కూడా. మనకి సెకండ్ హాఫ్లో వస్తుంది, కొద్దిసేపే ఉండిపోతుంది. అంటే అసలు వేరే ఎవరికి స్కోప్ లేదు ఇక్కడ. ఎంతసేపు తారక్ చుట్టూ, తారక్ మీదుగా, తారక్ని చూపెడతానే సినిమా నడుస్తుంది, కానీ తారక్ని దాచిపెట్టి అసలు ఏమి నడవదు ఇక్కడ. కాబట్టి వేరే క్యారెక్టర్లని పెద్దగా మనం ఎలివేట్ చేసి వాళ్ళ గురించి మాట్లాడడానికి అయితే ఏం లేదు. ప్రకాష్ రాజ్ ఆయనను కూడా కొద్దిగా అక్కడక్కడ వాడుకున్నాడు, కానీ ఆయనను కూడా అంతగా స్కోప్ ఇవ్వాల. సో మొత్తం మెయిన్ తారక్ చుట్టే తిరుగుతుంది, కాబట్టి తారక్ అతిపెద్ద అడ్వాంటేజ్ ఈ మూవీకి. ఇక మైనస్ల గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ సాంగ్. అసలు ఆ సాంగ్ అసలు అది తెలుగులో వచ్చిందా, హిందీలో వచ్చిందా, మలయాళం, తమిళ, బెంగాలీయా, కన్నడ, ఒరిస్సానా, లేకపోతే మరాఠియా, ఉర్దూలో వచ్చిందా నాకైతే అసలు అర్థం కాలే. అసలు తెలుగు పాటేనా పాట అసలు నాకైతే అసలు. అంటే మేబీ నేను సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, హైప్స్, లేకపోతే ఆ మూవీకి వచ్చే ట్రైలర్లు, టీజర్లు, తర్వాత సాంగ్స్ ఇవేవి వినకుండా మూవీలోకి వెళ్ళినా కాబట్టి నాకు ఈ సాంగ్ ఎక్కలేదా, లేకపోతే మీకు కూడా ఎక్కలేదా నాకు తెలియదు. బిఫోర్ వినుంటే ఇది ఎక్కేదేమో, కానీ నేను బిఫోర్ అసలు ఒక్క సాంగ్ కూడా వినలే. ఆ చుట్ట మళ్ళీ ఒక్క పాట తప్పితే నేను ఏ పాటను సరిగా వినలే. దేవర టైటిల్ సాంగ్ విన్నా, ఈ రెండే విన్నా నేను. మిగతా ఒక సాంగ్ను కూడా ఈ మూవీలో కట్ చేసి ఇల్లు లెంత్ ఎక్కువైందని అంటా ఉన్నారు. అసలు ఆ సాంగ్ ఏదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వినలే అసలు. కాబట్టి ఫస్ట్ సాంగ్ నాకైతే ఎక్కలేదబ్బా. ఆ సాంగ్ నాకు అసలు గీంత కూడా టచ్ అవ్వలేదు. తర్వాత ఇంకా మూవీకి కొంచెం మైనస్ అనిపించింది ఎక్కడంటే, బీజిఎమ్స్ కొట్టిన కాడికి బాగా కొట్టిండు, అక్కడక్కడ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించింది. అక్కడక్కడ ఇంకో కొంచెం బెటర్ కొట్టుండొచ్చేమో, అనిరుద్ధు ఆయన లెవెల్ని మ్యాచ్ చేయలేదేమో అనిపించింది నాకైతే. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే సెంటిమెంటల్ సీన్స్ అవైతే ఎక్కువగా అనిపించలే నాకు. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే మనందరికీ తెలుసు సెంటిమెంట్. ఆయన ఆడళ్ళతోటి నటించే సీను, అంటే తల్లులతోటి, జేజమ్మలతోటి, అక్క చెల్లెళ్ళతోటి, ఆడబిడ్డలతోటి ఆయన నటిస్తే ఎట్లుంటుందంటే అది నటన కాదు, అది జీవించినట్టుగా ఉంటుంది ఆ మనిషి. సెంటిమెంటల్ సీన్స్లో అసలు ఆయనని మ్యాచ్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్కి పోటీని ఇవ్వడం నాకు తెలిసినంత వరకు అయితే ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీలో అంత ఈజీ అయితే ఎవరికి కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్గా యాక్ట్ చేస్తే, లైక్ అరవింద సమేత మీరంతా చూస్తుంటారు, అందులో ఆడవాళ్ళంతా వచ్చి ఆయన మీద పండిని ఏడ్చినప్పుడు అది నటన కాదు, జీవించిపోతాడు ఆయన అంతే. అలాంటి సీన్స్ ఇందులో మిస్ అయినట్టు నాకు అనిపించింది. ఆ సెంటిమెంటల్ సీన్స్ ఇక్కడ పడలేదు. నెక్స్ట్ ఎలివేషన్ సీన్లు. జూనియర్ ఎన్టీఆర్ గురించి సెంటిమెంటల్ సీన్స్ ఎంత బాగా చేస్తాడో అంతే రేంజ్లో ఏమంటారు ఫైటింగ్స్ కానీ తర్వాత ఎలివేషన్ సీన్లు కానీ వేయొచ్చు ఆయనకి. అవి వేసిండు, ఇందులో చాలా వరకు వేసిండు. స్టార్టింగ్లో పడింది, ఇంటర్వెల్ సీన్లో పడింది, క్లైమాక్స్లో వేసిండు. కానీ మ్యాచింగ్ ఆయన స్థాయిని ఆయన అందుకోలేకపోయిండేమో అనిపించింది నాకు కొరటాల శివ. జూనియర్ ఎన్టీఆర్ని ఎలివేట్ చేయగలిగితే అసలు ఒక సినిమాతో కంపేర్ చేయాలని కాదు, కానీ గతంలో ఆయన సినిమాలు చూసుకున్నా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సినిమా పేరు నేను చెప్పకపోయినా ఒక్క ఫైట్ తోటే సినిమా మొత్తాన్ని లాగించాడు. ఎక్కడ ఇంకా అలాంటి ఫైట్ ఎక్కడ కనిపించలే. మధ్యలో ఒక ఫైట్ చేసినా కూడా అందులో కూడా ఫస్ట్ ఫైట్ రిఫరెన్స్ తీసుకొచ్చి మరి చేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే, ఫైట్ చేస్తే, ఆయన కత్తి తీసి నరకడం మొదలు పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో అసలు ఆ బీభత్సం అనేది ఇందులో మిస్ అయినట్టు అనిపించింది నాకు. అంటే ఆ రేంజ్కి వెళ్ళలేదు. చేసిన వరకు చేసిండు, కానీ ఆ రేంజ్కి వెళ్ళలే. తర్వాత మెయిన్ థింగ్, దీనికి పార్ట్ 2 ఉంది. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కానీ పార్ట్ 2 పెట్టే ముందు ఏ సినిమాకైనా ఏ విధంగా పెట్టాలంటే ఒక ఆత్రత ఉండాలి. ఏం జరగబోతుంది నెక్స్ట్, ఆగిపోయింది, నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ అది రావాలి. ఇక్కడ ఏమైందంటే కన్ఫ్యూజన్ వచ్చింది. పార్ట్ 2 ఏంటి, ఏం ఉండబోతుంది కన్ఫ్యూజన్. అసలు ఎందుకు ఈయన ఇలా అయింది, ఎందుకు అలా అయింది, గందరగోళం తప్పితే ఆత్రత అనేది మిస్ అయిపోయింది, క్యూరియాసిటీ అనేది మిస్ అయిపోయింది మూవీలో నాకు అర్థమైనంతవరకు. సో క్లైమాక్స్లో పార్ట్ 2 పెట్టేటప్పుడు ఏం ఉండాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఈగర్లీ ఎదురు చూసేలా ఉండాలి, కానీ కొంత అయోమయానికి, గందరగోళానికి గురి చేసే విధంగా ఉండకూడదు అనేది నాకు అనిపించింది పర్సనల్గా. సో తర్వాత జాన్వీ కపూర్ ఆ అమ్మాయిని ఇంకా కొంచెం సేపు పెట్టున్నా బాగుండేమో అనిపించింది. కొద్దిసేపే పెట్టిళ్ళు, ఒక్క పాటకు వచ్చింది, అలా వెళ్ళిపోయింది. కానీ ఆ అమ్మాయితోటి
ఒక కన్క్లూషన్ తీసుకురాలేకపోయింది ఫస్ట్ పార్ట్లో. మేబీ పార్ట్ 2 ఉంది కాబట్టి మరి వీళ్ళందరిని అట్లా తగ్గించి జూనియర్ ఎన్టీఆర్ని మాత్రమే సినిమా మొత్తం చూపెట్టిండో నాకు అర్థం కాలే, కానీ ఆయననే ఎక్కువ చూపెట్టి మిగతా వాళ్ళందరినీ కొంచెం తక్కువ వాడుకున్నట్టుగా అనిపించింది నాకు. సో అది ఇక్కడ బలం అవుతుంది, బలహీనత అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ని చూడాలనుకునే వాళ్ళు కన్నుల నిండా స్క్రీన్ మీద చూసుకుంటారు ఆయన్ని. కానీ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఎన్టీఆర్కి అభిమానులు కానోళ్ళు కూడా మూవీ చూస్తారు కదా, జనరల్ ఫ్యామిలీ పర్సన్స్ అంతా. సో అలాంటి వాళ్ళకి, వేరే హీరో అభిమానులకి మేబీ మిగతా స్టోరీ అక్కడక్కడ ఈ క్యారెక్టర్లు కొంచెం ఇంకా లెంతీగా పెడితే బాగుండేమో అనేది కొద్దిగా వాళ్ళ ఫీల్ కలగవచ్చు. సో ఫైనల్గా సినిమా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, జనరల్గా రాజమౌళితోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, లేకపోతే రాజమౌళితోటి సినిమా తీసినా కూడా నెక్స్ట్ సినిమా అనేది తుప్పతంగెలు పడుతుంది, అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. మీరు ఏ హీరోయిన్ తీసుకోరు, ఆయనతో నటించిన ఏ హీరో, ఎంత పెద్ద తోపు హీరో అయిన ఇండస్ట్రీలో పెద్దోళ్ళు చేసిరు ఆయనతోటి. ప్రభాస్ చేసిండు, తర్వాత రవితేజ చేసిండు, తర్వాత రామ్ చరణ్ చేసిండు, తర్వాత నితిన్ చేసిండు, తర్వాత సునీల్ చేసిండు, తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ చేసిండు. ఇలా ఏ హీరోని తీసుకున్నా, నాని తీసిండు. వీళ్ళందరి సినిమాలు ఏంటంటే ఆయనతో సినిమా తీసి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది కంపల్సరీగా. సో నెక్స్ట్ సినిమా అనేది అటర్ ఫ్లాప్ అవుతుంది. కానీ ఈసారి దేవర మూవీ మాత్రం అలాంటి అట్టర్ ఫ్లాప్ అయితే కాదు, దీంట్లో అయితే నో డౌట్. నాకు తెలిసి ఆ రాజమౌళి సెంటిమెంట్ని, ఆ రాజమౌళి ఒక ఏమంటారు దాన్ని, ఆయన కాన్సెప్ట్ని బ్రేక్ చేసినట్టు అనిపించింది నాకైతే ఈ మూవీతోటి. సో మూవీ మరి ఆ రేంజ్లో ఉందా అంటే అది కాదు, బట్ ఇటు అట్టర్ ఫ్లాపు కాదు. సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళకుండా ఉంటే మాత్రం మూవీ ఓకే ఫైన్ గుడ్ చూస్తారు. మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రమే కొంత డిసప్పాయింట్ అవుతారు. అట్లని చెప్పి ఈ మూవీ రాజమౌళి ఒక దాన్ని అసలు సంబంధం లేదు ఇక్కడ, దాన్ని బీట్ చేసిందని చెప్తాను నేనైతే, 100% చెప్తాను, డౌటే లేదు దాంట్లో. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడగలిగిన వాళ్ళకి మాత్రం మూవీ హిట్, క్లియర్గా చెప్తున్నా, ఇంతే. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్స్ ఏంటంటే 3.1 నేనైతే అంతవరకు ఇవ్వగలుగుతాను ఈ మూవీకి. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నేను ఇచ్చిన రివ్యూ నచ్చితే నేను చెప్పను. థ్యాంక్ యూ, జై హింద్.